హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు వ్లాగ్స్. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి, అలాగే విద్యార్థుల యొక్క తల్లులకి మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు శుభవార్త తెలియజేశారండి. తల్లికి వందనం అమలు వారికే తాజాగా నిర్ణయం, అలాగే మార్గదర్శకాలు కూడా విడుదల అంటూ నోటిఫికేషన్ విడుదల చేశారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చి ఎటువంటి అప్డేట్ వచ్చినా ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఎన్నికల వేళ ఇచ్చిన హామీలు అమలు దిశగా కసరత్తు వేగవంతం చేసింది. వచ్చే నెల మేలో తల్లికి వందనం అమలుకు ప్రభుత్వం నిర్ణయించింది. తల్లుల ఖాతాల్లో నిధులు అంటూ మనకు నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. ఇక ఈ నెలలోనే డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయబోతున్నారు మన యొక్క ప్రభుత్వం. జూన్ 12న కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి కొత్త ఉపాధ్యాయుల నియామకం పూర్తి చేయాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంత్రివర్గ భేటీలో డిఎస్సి నోటిఫికేషన్ జారీ తేదీపైన స్పష్టత వచ్చే అవకాశం కూడా కనబడుతుంది. దీంతో పాటుగా వచ్చే నెలలో తల్లికి వందనం పథకాన్ని అమలుకు కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే బడ్జెట్లో నిధులు కేటాయించారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయల చొప్పున తల్లి ఖాతాలో నిధులు జమ చేస్తామని తాజాగా ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. కాగా ఇప్పటికే ఈ పథకం అమలుకు వీలుగా అర్హతలు, మార్గదర్శకాలపైన కసరత్తు కొనసాగుతుంది. ఒకసారి ఇక్కడ మనకి ఇచ్చినటువంటి మార్గదర్శకాలు ఏంటి అని మనం చూసుకున్నట్లయితే 2024-2025 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో దాదాపుగా 81 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే ఇందులో ప్రాథమికంగా 69.16 లక్షల మంది ఈ పథకానికి అర్హులుగా విద్యాశాఖ తేల్చినట్లు సమాచారం. ఇందుకోసం దాదాపుగా 10,300 కోట్ల రూపాయలు అవసరమని అధికారులు ప్రాథమికంగా అంచనా అయితే వేశారు. ఇదే సమయంలో విద్యార్థులకు 75% హాజరు నిబంధన కొనసాగుతుంది. ఆయా పన్ను చెల్లింపుదారులు, తెల్ల రేషన్ కార్డు లేని వారికి 300 యూనిట్ విద్యుత్ కరెంటు బిల్లు ఎవరైతే వినియోగించే వారిని, కారు కలిగి ఉన్నవారిని, అర్బన్ ప్రాంతాలలో 1000 చదరపు అడుగులు కలిగి ఉన్న వారికి ఈ పథకం అందటం లేదు. ఇక ఇప్పుడు కొత్త నిబంధనలు అధికారికంగా ఖరారు చేయాల్సి ఉంది. సో విద్యుత్ వినియోగం, అలాగే కారు ఉండటం వంటి నిబంధనలను గతంలో వ్యతిరేకించిన కూటమి నేతలు ఇప్పుడు మినహాయింపు ఇస్తారా లేక కొనసాగిస్తారా అనే దానిపై స్పష్టతే రావాల్సి ఉంది. సో గతంలో ఎన్నికలలో భాగంగా మన యొక్క ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే గతంలో అధికార పార్టీ ఉండిందో ఆ పార్టీకి సంబంధించిన ఈ యొక్క విధి విధానాలు, మార్గదర్శకాలు పూర్తిగా తీసివేస్తాము అని చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి ఎలాంటి మార్గదర్శకాలు విడుదల చేస్తారు, ఇవే మార్గదర్శకాలు ఉంటాయా లేక తీసివేస్తారా అనే దానిపై స్పష్టత రావాలి. సో మనకు చూసుకున్నట్లయితే కనుక దాదాపుగా మనకు 81 లక్షల మంది విద్యార్థులు అయితే ఉన్నారు. అందులో అర్హులైన విద్యార్థుల సంఖ్య 69.16 లక్షల మంది ఈ పథకానికి అర్హులుగా అయితే మన యొక్క ప్రభుత్వం వారు గుర్తించింది. దాదాపుగా ఈ యొక్క విద్యార్థులకు సంబంధించి ఒక్కొక్కరి ఖాతాలో 15,000 రూపాయలు జమ చేయాలి అంటే కనుక మనకు 10,300 కోట్ల రూపాయలు అయితే అవసరమని అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. సో మనకు ఎవరైతే విద్యార్థులు, ఈ యొక్క అర్హత కలిగిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారిలో ఎవరైతే 75% హాజరు అనేది కలిగి ఉంటారో వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ఎవరికైతే విద్యార్థులకు 75% హాజరు కలిగి ఉండరో వారికి ఈ పథకం వర్తించదు. సో వారికి ఈ యొక్క పథకానికి సంబంధించిన 15,000 రూపాయలు ఇవ్వరని మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు స్పష్టంగా అయితే తెలియజేశారు. అయితే మనకు గతంలో కొన్ని విధి విధానాలు, మార్గదర్శకాలు ఇచ్చారు. ఇప్పుడు ఇవి ఇస్తారా లేదా మనకు తేల్చి చెప్పాల్సి ఉంది. సో మనకు ఆల్రెడీ ఈ ప్రభుత్వం అయితే మనకు టైం అయితే చెప్పేశారండి. సో మనకు మే నెలలో అయితే ఈ పథకానికి సంబంధించిన డబ్బులు తల్లుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పడం జరిగింది. సో ఎవరైతే కొత్త సంవత్సరంలో అడుగుపెట్టి చదవడానికి వెళ్తారో వారికి ఒక నెల ముందుగానే ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేసేస్తారు. సో అర్హత కలిగిన ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఈ పథకానికి 15,000 రూపాయలు అయితే పొందుకుంటారు. సో ఇవి స్కూల్ ఫీజుల కోసం, సో వాళ్ళ యొక్క దారి ఖర్చుల కోసం, ఇలా బుక్స్ కోసం ఉపయోగించుకోవాలని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నా కూడా ఈ పథకం అయితే వర్తిస్తుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మనకు కావలసినటువంటి బయోమెట్రిక్ అలాగే ఫొటోస్ అన్నీ కూడా, వివరాలు కూడా
మన యొక్క విద్యార్థుల యొక్క స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళైతే తీసుకోవడం జరిగింది. ఈ పథకాన్ని మనం ఇంకా త్వరలో అమలు చేయబోతున్నారు కనుక డాక్యుమెంట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి కనుక ఈ పథకానికి సంబంధించిన డబ్బులు త్వరలోనే విడుదల చేస్తారు. సో ఫ్రెండ్స్, ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు బ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.